నాకు దేవుడే దిక్కు అంటాం కానీ నీ దిక్కు నువ్వు చూసుకునే ఉంటావు. ఏ దిక్కు దొరుకుతుందా అని, ఏ దిక్కుకు పోదామా అని. పేరుకి ఏమంటాం? నువ్వు దేవుడే దిక్కు అంటాం. ఎటువంటి పరిస్థితులు తరుముచున్నా, ఎటువంటి స్థితిగతులు చేత మనం తరమబడుచున్నా, ఎటువంటి శోధనల చేత అయినా మనం తరమబడుచున్నా దిక్కు లేని వారము కాము అని అక్కడ పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు. తరమబడటం, తరుమటం వేరు, తరమబడటము వేరు. మనం తరుముకుంటూ వెళ్ళేది వేరు, మనల్ని తరిమేది వేరు. ఇప్పుడు తరిమినప్పుడు ఏం చేస్తాం? పరిగెడతాం పారిపోతూ. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి తరుములు. ఒకటేమో శ్రమ పట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, పాడు చేయడానికి, కష్టపెట్టడానికి, నశింపజేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, అనేక రీతులుగా శోధించడానికి తరమటము వేరే ఉంటుంది. కొంచెం మంది ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఏదో ఇవ్వడానికి కూడా తరుముతారు. వద్దు 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 అని పారిపోతుంటారు. లేదు తీసుకో అంటా ఉంటారు కదా. ఒకసారి అట్లే కదా, ఏమైనా ఇస్తుంటే ఏం చేస్తుంటారు? వద్దు 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 అని ఉరుకుతారు కదా. ఒక్కోటి నష్టపరిచేది, వాళ్ళని వ్యసనాల్లోకి, వాళ్ళని అనేక రీతిలో ఇబ్బంది పెట్టే ఆ యొక్క కార్యక్రమాలు కూడా వెంటబడతా ఉన్నప్పుడు పారిపోతా ఉంటారు. 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు పౌలు అటువంటి విషయాల్లో ప్రతికూల ఆ విషయాలలో తరమబడుచున్నా కూడా మేము దిక్కులేని వారము కాము. మనం కూడా అనేక రీతిలుగా పరుగు పెడతా ఉంటున్నప్పుడు, ఇప్పుడు ఏదైనా ఇవ్వాలని శోధన కానీ, ఏదైనా పరిస్థితులు లోక సంబంధమైన, శరీర సంబంధమైనవి వాటి నుండి పరిగెడతా ఉంటున్నప్పుడు, ఆ పరిస్థితుల నుంచి పరిగెడతా ఉంటున్నప్పుడు కొన్ని ఆశలు, కొన్ని శోధనలు, కొన్ని శరీర సంబంధమైన ఆ యొక్క సంతోషాల కొరకు మళ్ళా మనము పరిగెట్టకుండగా, పారిపోకుండగా, ఆ రీతిగా ముందుకు సాగిపోకుండగా మరలా వెనక్కి తిరుగుతున్నామా, వెనక్కి చూస్తున్నామా, వాటి కొరకు ఆగిపోతున్నామా, వాటిలో పడిపోతున్నామా? ఇంతవరకు మనము ఆ రీతిగా అనేక మార్లు మనం వెనక్కి తిరిగి, వెనక వైపు చూచి, ఆ రీతిగా పడిపోయి, ఆ రీతిగా ఆగిపోయి, ఆ రీతిగా ఉండిపోయి, మనం ఇంకా పరిగెట్టకుండగా మన భక్తి జీవితంలో ఇంతవరకు గడిపామా? మళ్ళీ అదే రీతిగా 2020 సంవత్సరంలో కూడా అదే రీతిగా ప్రవేశించి అట్లే సాగిపోదాం అనుకున్నామా? అదే జీవితంలో ఉందాం అనుకున్నామా? దిక్కు దేవుడు చూపిస్తాడు. పౌలు అదే అంటున్నాడు, దిక్కు లేని వారికైతే మేము కాము. మాకంటూ ఒక దిక్కు ఉంది, మాకంటూ ఒక దర్శనం ఉంది, మాకంటూ ఒక ప్రణాళిక ఉంది, దేవుడి యొక్క ఉద్దేశం ఉంది, గొప్ప ఆలోచన ఉంది. వీటి కొరకు కాదు, ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా మీ మాత్రము ఆగిపోము, మేము ముందుకు సాగిపోతాం. దేవుడు మాకు సహాయం చేస్తా ఉన్నాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడు, దేవుడు మాకు నడిపిస్తాడు, దేవుడు మాకు ఆ రీతిగా చూపిస్తాడు, దేవుడు మాకు అటువంటి ఉపాయాలు ఇస్తాడు, అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, అటువంటి బలాన్ని ఇస్తాడు, అటువంటి ఓర్పునిస్తాడు, అటువంటి సహనాన్ని ఇస్తాడు, అటువంటి ఆనందాన్ని ఇస్తాడు, అటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ముందుకు సాగే స్థితిని ఇస్తాడు. భయపడకుండగా, దిగులు చెందకుండగా, చింత లేకుండగా మేము పరిగెడుతున్నామంటే మాకంటూ ఒక దిక్కు ఉంది. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం, అటువంటి పరిస్థితులు వచ్చేసరికి ఇంకే దిక్కు లేదని చెప్పి, ఇంకా దేవుడు కూడా మనల్ని ఇంకా ఏటు చూపించట్లేదని మళ్ళీ వెనక్కి తిరిగిపోతాం, పడిపోతున్నాం, ఆగిపోతున్నాం, ముందుకు సాగలేకపోతున్నాం. భక్తిలో మనము అటు ఇటు అయిపోయాం. చూడటానికి మాత్రం భక్తి చేస్తున్నట్లుగా ఉంటాం, కానీ పడిపోయిన భక్తి జీవితం ఉంది. ఇంకా అటువంటి జీవితం ఉండకూడదు. 2025 సంవత్సరంలోనికి మనము వెనుతిరగకుండా పరిగెట్టాలి. ఏం చేయాలి? పరిగెట్టాలి. ఏం తరిమినా, అయ్యా కొద్దిగా ఏదైనా శోధన వచ్చినప్పుడు తప్పదు కదయ్యా ఒక్కసారి వెనక్కి తిరగడం అంటే కుదరదు. కొద్దిగా ఏదైనా ఆశ, లోక ఆశ కొద్దిగా కలిగిందయ్యా, ఒక్కసారి తిరుగుతానయ్యా అంటే ఒప్పడు దేవుడు. మనం ఒప్పుకున్నా, మనం కొద్దిగా లైట్కి తీసుకున్నా దేవుడు ఒప్పుకోడు. అయ్యా కొద్దిగా కుటుంబం కదయా, కొద్దిగా తప్పదు, కుటుంబాన్ని బట్టి కొద్దిగా వెనక్కి కొద్దిగా తిరగాలి కదయా అంటే ఒప్పుతాడా దేవుడు? ఒప్పడు. నన్ను వెంబడింపగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకుని వెంబడించాలంతే. తిరుగుతానంటే కుదరదు. ఏ విషయంలోనే తిరగకూడదు. అవన్నీ సెకండరీ. ఆ పరిస్థితులన్నీ అంతే. మన ఆధ్యాత్మిక జీవితం అట్లా స్థిరపరచుకోవాలంటే ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ, ఉద్యోగము, పనులు, ఆస్తులు, సంపదలు, స్నేహితులు, ఇల్లు, వాకిలి, బంధువులు, ఇవన్నీ ఆధారం చేసుకుని దేని కొరకంట?
మన భక్తిలో స్థిరపరచబడటానికి, దేవుల్లో స్థిరపరచబడటానికి, మన విశ్వాసంలో స్థిరపరచబడటానికి, దేవుని రాజ్యంలో మనం స్థిరంగా ఉండడానికి, స్థిరపరచబడటానికి, ఆయన పరలోకంలో మనము స్థానము స్థిరము చేసుకోవడానికే ఈ కుటుంబ వ్యవస్థ, ఆస్తులు, సంపదలు, ఉద్యోగాలు, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ వాకిలి, ఇవన్నీ బంధువులు, స్నేహితులు, ఇవన్నీ కూడా దేని కొరకు? మనము విశ్వాసంలో దేవుళ్ళ స్థిరపరచబడటానికే. కానీ మనము ఏం చేస్తున్నాం? వాటినే స్థిరం చేసుకున్నాం. ఇప్పుడు స్లాబ్ వేసేటప్పుడు సెంటరింగ్ పెడతారు, గుట్టిగా వేసేస్తారా? పెట్టరు. సెంటరింగ్ పెట్టాలా, సెంటరింగ్ పెట్టి అప్పుడు వేస్తారు స్లాబ్, అంతేనే కదా? ఇప్పుడు ఆ సెంటరింగ్ పెట్టకపోకుండా స్లాబ్ వేయించంటే మనం మామూలుగా ఏదో సిమెంట్ గిమెంట్ తీసుకుని వేసి పడేద్దాం. సెంటరింగ్ చేయాలా, చాలా తతంగా ఉంది. అప్పుడే ఏమైంది? స్లాబ్ ఇప్పుడు సెంటరింగ్ వేసిన తర్వాత, ఆ స్లాబ్ వేసిన తర్వాత ఎమ్మడి తీసేస్తారా? తీయరు. కొన్ని రోజులు పెడతారు కదా, కొన్ని రోజులు పెడతారు. ఎందుకు? అది గట్టి పడుతుంది. అది గట్టి పడిన తర్వాత ఏం చేస్తారు? ఉంచుతారు, అట్లనే తీసేస్తారుగా. కొన్ని రోజులే జీవితం అంతా ఉంచరు. ఇంకా ఆ పని అది గట్టి పడగానే తీసి పడేయడమే. ఇంకా తీయకపోతే ఏమైంది? మనం వెళ్ళలేము, ఉండలేము, ఏమి చేయలేము, ఉపయోగము లేదు, ప్రయోజనము ఉండదు, అంత వ్యర్థం. దేని కొరకంటే స్లాబ్ గట్టి పట్టడానికి, అది స్థిరపరచబడటానికి, తర్వాత తీసేయాలంటే. ఇవన్నీ ఫ్యామిలీస్, స్నేహితులు, ఉద్యోగాలు, సద్యోగాలు, పని, పాత, ఇవన్నీ కూడా సెంటరింగ్ లాంటివే. లేదు, ఇప్పటి నుంచి నేను మళ్ళీ పరుగు మొదలు పెడతా. వాటి వైపు చూడు, వెనక్కి తిరగను, ముందుకే సాగిపోతా. అట్లే నేను ముందుకి నడుచుకుంటున్నా, పరిగెట్టైనా ఎట్లయినా ముందుకు వెళ్ళిపోతా, కానీ వెనక్కి నేను చూడనే చూడాలి. ఈ లోక విషయాలు, ఈ లోక పరిస్థితులు, శరీర విషయాలు, అయినా కానీ, ఏమొచ్చినా కానీ దేవుని సన్నిధిలో మనం అటువంటి, అందుకనే మందిరానికి రావటమే మనం అట్లా రావాలి. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఆర్భటించాను. దేవుని సన్నిధి, దేవుని యొక్క మాటలను ఈరోజు అరీతిగా శ్రద్ధతో వినాలి, దేవుని అరీతిగా స్తుతించాలి, దేవుని అరీతిగా కొనియాడాలి, నోరు తెరిచి అరీతిగా దేవుని స్తుతించాలి, ఆర్భటించాలి. అరీతిగా నేను అన్నట్లుగా మనం రావాలి, వదిలిపెట్టకూడదు. ఈరోజు ఎప్పుడైతే, అందుకనే మీరు కఠినంగా ఉండండి, నేను కూడా కఠినంగానే ఉంటాను. మీరు ప్రేమతో ఉండండి, నేను ప్రేమ చేస్తాను. మీరు పరిగెట్టుకుంటా రండి, నేను కూడా పరిగెట్టుకుంటూ వస్తాను. మీరు అంత ఆర్భటించండి, నేను కూడా అటువంటి ఆర్భాటంతో మిమ్మల్ని ఆ రీతిగా అనిపిస్తాను. మనం ఎట్లుంటే దేవుడు కూడా, మన సోమరులుగా ఉంటే, ఆసక్తి లేని వారిగా ఉంటే దేవుడు కూడా ఆసక్తి చూపించాడు. నువ్వు వచ్చి మొరబెట్టి ప్రభువా అది చేయి ప్రభు అంటే దేవునికి కోపం వస్తుంది. విండు చూడటం నీ వైపు. ఎంత భక్తి చేస్తే ఏం ప్రయోజనం? ఆపత్కాలంలో మనకు సహాయము చెయ్యాలి కదా. అప్పుడు మొర్రపెట్టి, అప్పుడు మనం ఆ రీతిగా ప్రాధేయపడి, అప్పుడు అంగలార్చి మనలో అది శక్తి. ఆయన ముఖం తిప్పుకొని ఉంటాడు. లోకము పాడైపోయింది దేని కొరకు అంటాం? ఎందుకు ఆ రీతిగా అయిపోతుంది అంటే, ఎందుకు ప్రతికూల పరిస్థితులు ఆ రీతిగా వస్తున్నాయంటే కారణము చెడ్డవారి, బయట ఉన్న చెడ్డవారి గురించి కాదు, క్రైస్తవులం అని చెప్పుకుంటున్న ఆ యొక్క సమాజాన్ని బట్టే ఆ యొక్క పరిస్థితులు ఆ రీతిగా ప్రతికూలంగా అవుతున్నాయి, చెడిపోతున్నాయి, తప్పుదోవలు వెళ్ళిపోతున్నాయి, నష్టపోతున్నాయి. బయట వాళ్ళ గురించి కాదు. బయట వాళ్ళు ఎంత చేసినా దేవుడు అంతగా వారిని మాత్రం కొద్దిగా ఏదో చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఎప్పుడైతే వారు ప్రతికూలంగా ఉన్నారో, అటు రీతిగా ప్రవర్తించారో, ఆ రీతిగా ఉన్నారో, అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో, అటువంటి మనసు కలిగి ఉన్నారో, దేవుడు ఆ దేశాన్నే పాడు చేశాడు. చుట్టూ ఉన్నవారు వాళ్ళు ఏం చేసినా పెద్దగా దేశాన్ని ఏం చేయలేదు. ఎప్పుడైతే వీరు ప్రవర్తించారో ఆ దేశాన్ని పాడైపోయిందంట. దేశం ఏమైపోయింది? పాడైపోయింది. ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి. కారణం ఎందుకంటే వారు అట్లా జీవించారు కనుక. మనం అట్లుంటే అట్లే పరిస్థితులు ఉంటాయి. క్రైస్తవులే అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళే ఆ రీతిగా చెడుతనాన్ని ప్రోత్సహిస్తున్నారు, చెడు వైపు వెళ్ళిపోతున్నారు, చెడు వైపుకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఆ యొక్క చెడు ఆలోచనలు కలిగి ఉంటారు, చెడు మాటలు మాట్లాడే వారి పట్ల ఆకర్షితులైపోతుంటున్నారు. క్రైస్తవులే ఎక్కువగా వారిని ప్రోత్సహిస్తుంటున్నారు. కాబట్టే పరిస్థితులు అట్లా అయిపోతుంటున్నాయి. క్రైస్తవులు నీతి తప్పుతున్నారు, మంచి వైపు వెళ్లకుండా చెడు వైపే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి పరిస్థితులు అట్లా అయిపోతున్నాయి. మనం అట్లుంటే కాదు, మనం దేవుని వైపు చూడాలి. దేవుని యొక్క ఏ రీతిగా ఆరాధించాలో, ఏ రీతిగా స్తుతించాలో, ఏ రీతిగా ముందుకు సాగాలో, ఎటువంటి భక్తి చేయాలో, ఎటువంటి ఆసక్తిని చూపించాలో, ఏ రీతిగా దేవునిలో గడపాలో, దేవుని వెంబడించాలో, ఎట్లా పరిగెట్టాలో, ఎట్లా మనం సహవాసం కలిగి ఉండాలో, ఎట్లా ఎంకరేజ్ చేసుకోవాలో, ఎట్లా పురుగొల్పుకొని ఆ రీతిగా మనము
కలిసి ఉండాలో, ఈ పనుల్లో అటువంటి భక్తి, అటువంటి ప్రార్థన, అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. మనం అట్లుంటే పరిస్థితులు అన్నట్లే ఉంటాయి, బయట పరిస్థితులు అట్లే ఉంటాయి, మనకు వచ్చే పరిస్థితులు అట్లే ఉంటాయి. సంఘం అట్లా ఉండకూడదు, తేజరిల్లాలి, ఆసక్తితో ఉండాలి, ఆ రీతిగా గంతులు వేయాలి, ఆ రీతిగా అటువంటి పరిస్థితులు మనం చూపించాలి, అటువంటి భీకరత్వాన్ని మనం చూపించాలి. అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. మనమే భయంగా, ఆందోళనగా, చింతలతో, బాధలతో బిక్కుబిక్కుమనుకుంటా, దేవుని మాటకు ఏమాత్రం కూడా మనం స్పందించకుండా, దేవుని ఆ రీతికి స్తుతించకుండా, లోకం వైపు, పరిస్థితుల వైపు చూసుకుంటూ మనం గందరగోళంగా ఉంటే సాతానుడు ఇంకా భయపెట్టించి మనం చేస్తాడు. దేవుడు కూడా దూరంగా ఉంటాడు. ఏంట్రా బాబు అంటే, నా వైపు చూడట్లేదు, నేను వాళ్ళ వైపు ఎట్లా చూస్తా? ఎందుకు ప్రభు ఇంత కఠినంగా ఉన్నావు అంటే, వాళ్ళు కఠినంగా ఉన్నారు, నేను మరి కఠినంగా ఉంటాను కదా. ఎందుకు ప్రభు అంత ప్రేమ చూపించట్లేదు అంటే, వాళ్ళని ప్రేమించట్లేదు, నేను ఎట్లా ప్రేమ చూపిస్తా? ఆల్రెడీ నా ప్రేమను అంతా కనబరిచేసా, నా కార్యం జరిగించాను, ఇంకా నన్ను ప్రేమించకపోతే నేను ఇంకెట్లా ప్రేమిస్తాను? ఈ 2025 సంవత్సరంలో కూడా అట్లే, అదే భక్తి జీవితమా? నా ఇల్లు వాకిలి పెళ్లి పేరంటం ఇది అది అనుకుంటా, ఇదే టైం పాస్ చేసుకుంటా, దేవుళ్ళు ఏమి ఎదగకుండగా, దేవుని సన్నిధిలో మనం అట్లా ఉండకుండగా, అటువంటి ఆసక్తి లేకుండగా, వచ్చామా వెళ్ళిపోతున్నాం అన్నట్లుంటే కార్యాలు జరగవు. చిన్న చిన్న పనులు ఎవరైనా చేస్తారు. దేవుని యొక్క ఆత్మతో, ప్రభావంతో మనం చేయాలి. అది దేవుని యొక్క కోరిక. మనం అట్లుంటేనే, అట్లా చూపిస్తేనే శత్రువు భయపడతాడు, తరమపడతాడు, దూరంగా పారిపోతాడు. మన ద్వారా కార్యాలు అటు రీతిగా అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. ఒకడు పిల్లల్ని కరాటే, రెజ్లింగ్ వీటికి పోటీలకి పెట్టారు. మరి ఒకడికి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చాడేమో, వాడికి ఆలోచన ఎట్లా వచ్చిందేమో. ఒకడే మామూలుగా ఆ డ్రెస్ వేసుకుని వాడు ముందుకు వెళ్తా ఉన్నాడు, నిలబడ్డాడు. ఇంకొకడు వాడు చిన్న ఇంతోడే, వాడు రావటమే ఇట్లా వస్తున్నాడు. వాడు వీడేమో రెడీగా ఉన్నాడు, వాడు రావటమే ఇట్లా వస్తున్నాడు. అంటే వాడు తర్వాత కొడతాడా కొట్టాడా తర్వాత సంగతి. ముందే వాడిని చూసేసరికి వీడికి అడలైపోయింది. వాడు రానే వచ్చాడు, ఒక గుద్దు గుద్దాడు, పడిపోయాడు వాడు. కథం. చిన్నపిల్లలు అంటే వాడు ముందే చూపించాడు. వాడు కూడా భయపడుతూ వచ్చిండు అనుకో, వీడేమవుతాడు, ఇంకా ధైర్యం వచ్చేసి వాడిని పడగొట్టేస్తాడు. వాడు రావటమే ధైర్యం ఉందా లేదా అనేది వాడి విషయంలో తర్వాత సంగతి. వాడి యొక్క పొజిషనే వాడు అట్లా పెట్టుకుని వచ్చాడు. గంభీరంగా అనుకుంటూ వచ్చాడు. పిల్లలు కదా, వాళ్ళు యాక్షన్ చేస్తే ఇలా ఉంటది. వాడు వస్తే వీడు ఇంకొకడు, వాడు అప్పటికే అయిపోయింది వాడు పని, అప్పుడే వాడు ఓడిపోయాడు. మనం ఇట్లుంటే మనమే ఓడిపోతాం. సాధారణ గాడిని భయపెట్టలేం. మనలో అటు స్పందన లేకపోతే, అటువంటి ఆసక్తి లేకపోతే, బిక్కు ముడుచుకుని వచ్చి మళ్ళీ తర్వాత, ప్రభువా నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభా అంటే దూరంగా ఉంటాడు దేవుడు. మనం అటు రీతిగా ఉండాలా. దేవుళ్ళు మనం ఎటువంటి వారమో, దేవుని మాటలు ఎటువంటివో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా జీవితం మారబోతుంది, దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడి నుంచి నేను రీతిగా ఉండకూడదు. ప్రతికూల పరిస్థితులు ఎటువంటివి వచ్చినా నేను జయిస్తాను. దేవుడు అట్లా నన్ను పరిగెట్టిస్తాడు. 2025లో అట్లా నేను నా జీవితం ఇప్పటి నుంచే కొనసాగిస్తాను అన్నట్లుగా మనము వాక్యం అట్లా తీసుకోవాలి. రానున్న పరిస్థితుల్లో మనం ఆ రీతి నిలబడాలి. సంఘం ఆ రీతిగా వృద్ధి చెందాలి. మన కుటుంబాలు అట్లా నిలబడాలి. ఆ రీతిగా ఆశీర్వదింపబడాలి. ఆ రీతిగా పరిగెడతా ఉంటుంటే ఏ కూడా మనల్ని ఆపలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా స్పందించండి, ఆ రీతిగా ఉండండి. అటువంటి ఆలోచనలతో రండి మందిరానికి. దేవుని వాక్యం అట్లా తీసుకోండి. మన హృదయంలోకి వెళ్ళాలి వాక్యం. ఆయన వాక్యము లేకుండా మన బ్రతుకులు వ్యర్థం. ఎన్ని చేసినా బయట ఆయన వాక్యమే ప్రాముఖ్యమైనది. ఆయన వాక్యమే నిలిచేది చివరి వరకు. ఆయన వాక్యమే మనల్ని బాగు చేసేది. ఆయన వాక్యమే మనం స్వస్థపరిచేది. ఆయన వాక్యమే మనం నిలబెట్టేది. ఆయన వాక్యమే మనల్ని జీవం కలిగించేది. ఆయన వాక్యమే మనలను ఆ రీతిగా పరలోకమును చేర్చేది. ఆయన వాక్యమే మనల్ని ఆ రీతిగా పోరాటంలో జయం తీసుకొచ్చేది. ఆయన వాక్యమే మనకు ధైర్యం. ఆయన వాక్యమే మనకు ప్రభావం. మనం ప్రజ్వలింపజేసేది ఆయన వాక్యమే. మనం ప్రకాశింపజేసేది ఆయన వాక్యమే. కాబట్టి ఆయన వాక్యమును పక్కన పెట్టేసి మనం ఎన్ని తతంగాలు చేసినా ఉట్టిగా పరిగెడితే ప్రయోజనం లేదు. ఆ శోధనలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు వెనక్కి తిరిగిపోతావు. అట్లా తిరగకూడదు, ముందుకు సాగాలి. అట్లా మీరు అట్లా కనపడాలి. మీ ముఖాలు అట్లా కనపడాలి. మీ మాటలు అట్లా కనపడాలి. మీ నడత అట్లా కనపడాలి. మీ క్రియలు అట్లా కనపడాలి. మీ పరుగు అట్లా కనపడాలి. దాన్ని బట్టే మన యొక్క జీవితాలు ఉంటాయి. దాన్ని బట్టే మన భవిష్యత్ జీవితం ఉంటుంది. యాజకుడు ఉట్టిగే లేదు, ఆయన పని ఏంటంటే ఇంక అదే. ఎవరెట్లా వస్తున్నారు, ఎవరెట్లా మాట్లాడుతున్నారు, ఎవరెట్లా నడుస్తున్నారు, ఎవరెట్లా కార్యాలు జరిగిస్తున్నారు, ఎవరెట్లా పని చేస్తున్నారు, ఎవరు ఏంటి ఆలోచిస్తున్నారు, ఎవరెట్లా నిలబడ్డారు, ఎవరెట్లా కూర్చున్నారు, అదే పని. మాకేమైనా పని ఇంక వేరే పని లేదు. మిమ్మల్ని చూసుకుంటా ఈ కుటుంబం ఎట్లుంది,
ఈ వ్యక్తి ఎట్లున్నాడు, ఎట్లుంది, ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, మందిరానికి ఎట్లా వస్తుంది, ఏం చేస్తుంది, పని ఎట్లా చేస్తుంది, భక్తి ఎట్లా చేస్తుంది, ఈ చూడటమే మా పని. ఇంకా వేరే పని ఉందనుకున్నారా? దాని కొరకే నియమింపబడింది యాజకుడు. దాన్ని బట్టే మనకి ప్రతిఫలాలు ఉండేది. అన్నకి పిల్లలు లేరు. పెనిన్నాతో చాలా ఆమెకి పోరు ఎక్కువైపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. ఆమె నవ్వినా ఈమె కొరకే అనుకుంటుంది, తుమ్మినా ఈమె కొరకే, ఏం చేసినా నా కొరకే అనుకుని ఇంకెక్కువగా ఇదైపోతుంది, తిండి మానేస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంకా ఆమె గురించే ఆలోచిస్తుంది, ఆమె గురించే చూస్తుంది, అటే ఇదైపోతుంది, చాలా ఇదైపోయింది. ఇంకా తర్వాత తెలుసుకుంది ఇది కాదు మన జీవితం అని మందిరానికి వచ్చి దేవుని దగ్గరికి చెప్పుకోవాలి, దేవుణ్ణి నేను అడగాలి, దేవునికే నా జీవితం చూపించాలి, దేవుణ్ణే దగ్గర మొరపెట్టుకోవాలి, విషయం ఏంటి దేవుని దగ్గరే తెలుసుకోవాలి, దేవుడే నాకు దిక్కు అట్టే అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చింది. వచ్చింది ప్రార్థన మొదలు పెట్టింది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఏలి చూస్తా ఉన్నాడు. ఆయన పని అదే. ఎట్లా వచ్చింది, ఏ రీతిగా వచ్చింది, ఏం మాట్లాడుతుంది, ఏం ప్రార్థన చేస్తుంది, ఏం భక్తి చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఏంటి, ఎట్లా చేస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు, ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా ఏంటి, ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఎవరితో ఎట్లా ఏంటి, ఇవన్నీ చూడటమే, తెలుసుకోవటం పనే. ఈ యాజకుడు పని ఇదే. ఏలి ఇవన్నీ చూస్తా ఉన్నాడు. ఏంటి పొద్దుగాలే మత్తురాలవై ఏంటి తాగినట్టుగా, ఏం తాగొచ్చావా ఏంటి, మత్తురాలుగా ఉన్నావు ఏంటి సంగతులు అన్నాడు. తాగొచ్చిందామా? తాగొచ్చిందామా? రాలే కదా, మరి ఎంత ఎట్లా అంటాడు ఈయన అన్నాడు. మనమంటే ఎట్లా ఉంటుంది చెప్పు? మనల్ని అంటే ఒకవేళ అంత మాట అనిపోయినా, ఏదో చిన్న మాట అంతా ఊరుకుంటావు నువ్వు? కొంపలు తగలబెట్టేవు, ఊరంతా తగలబెట్టేవు, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తావు. 14 దయాలు వచ్చినట్టు ప్రవర్తిస్తావు నువ్వు. నీకు 7 దయాలు సరిపో, 14 దయాల్లో వచ్చి ఎంతగా అల్లరి చేస్తావు, అంత అల్లరి చేస్తావు. అసలు ఏమనుకుంటున్నాడు? అసలు ఎవరాయన? ఏం అధికారం? ఊరికే వస్తాయి ఆశీర్వాదాలు, ఉట్టిగా సప్లై అవుతాయా దీవెనలు మీ కుటుంబాల్లోకి, మీ జీవితంలోనికి? అన్నాని అంత మాట అన్నా ఆమె ఏమంటుంది? అది కాదు నా ఏలినవాడా నేను మనో దుఃఖము గలదాననై. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? రెస్పాన్స్ ఎట్లా చూస్తున్నాడు? ఆ ప్రవర్తన ఎట్లా చూస్తున్నాడు? దేవునికి అనుకూలంగా, ఇష్టంగా, దేవునికి ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా. మనకి ఏదైనా చిన్న చురుకు తగిలింది ఏమంటాం? కంప్లైంట్లు చేస్తాం, చాలా రచ్చ చేసేస్తాం, తేల్చుకుందాం అంటాం. మార్బాలం, నీ బలం, నీ పరపత్తు అన్ని బయటికి తీస్తాం మనం. అందుకని క్రైస్తవులు నాశనం అయిపోయేది, పడిపోయేది, పతనమైపోయేది. ఆశీర్వాదాలు లేకుండగా, సాక్ష్యం లేకుండగా, కుటుంబాల్లో దీవెనలు లేకుండగా, దేవుడు ఆలోచన ప్రణాళికలోనికి మనం వెళ్ళిపోకుండా మనము ఆ రీతిగా పడిపోయి ఉండేది. దీనికి కారణం ఏంటి అంటే మన రెస్పాన్స్ సరిగా, మన స్పందన అనేది చాలా ప్రాబ్లం. అది కాదు నా ఏలినవాడా, నేను మనోవేదనతో, దుఃఖముతో, పరిస్థితులను బట్టి, స్థితులను బట్టి దేవుని యొద్దకు నేను నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నా. ఆ పరిస్థితుల్లో నేను ఉంటున్నానయ్యా, అది కాదయ్యా, అట్లా అర్థం చేసుకోకయ్యా, ఆ స్థితి కాదయ్యా, అట్లా కనిపిస్తే నన్ను క్షమించాయ్యా అన్నట్లుగా ఆమె మాటలు ఎంతగా ఉన్నాయో చూసారా? మన మాటలు అట్లా ఉండవుగా. ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు అంటున్నా నేను? ఎట్లా ఎదుగుతాం మనం, ఎట్లా అభివృద్ధి చెందుతాం, ఎట్లా విస్తరిస్తాం, ఎట్లా మనము లోకానికి చూపిస్తాం? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటే మనం వెలుగు లేకుండా చీకటి అయిపోతున్నాం, చూపించలేకపోతున్నాం, మన వెలుగుని ప్రకాశించలేకపోతున్నాం, సాక్ష్యం లేకుండా అయిపోతున్నాం. నీవు నేను ఒకటే అన్నట్లుగా అయిపోతుంది. మేమున్నట్టుగా మీరు కూడా ఉంటున్నారు. మీ మతం వేరు, మా మతం వేరైనా మీరేదో మా ఒకడేదో, మాకు మీకు ఏం పెద్ద తేడలే, మేము చీకట్లో ఉన్నాం, మేము చీకట్లో ఉన్నాం, అందరం ఒకటే అన్నట్టుగా అయిపోతుంది. మన వల్ల ప్రయోజనం లేదు. మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని ఏదో స్తుతిస్తున్నట్లుగా ఉన్నాం, కానీ మనం ఏ రీతిగా ప్రభావం చూపించలేకపోతున్నాం. కారణం ఏంటంటే సరైన రీతిగా మనం చూస్తూ ఉంటాడు. యాజకుడు చూస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తాడు, ప్రతి కుటుంబాన్ని గురించి పరీక్ష ఆ రీతిగా కనిపెడతా ఉంటాడు. ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ రీతిగా ఉంటున్నారు, భక్తి ఎట్లా చేస్తున్నారు, ఏ రీతిగా సహకరిస్తున్నారు, ఏ రీతిగా పనులు చేస్తున్నారు, ఏ రీతిగా శ్రద్ధ చూపిస్తున్నారు, ఎట్లున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏ రీతికి పోతున్నారు, అవన్నీ కూడా ఈ ఆలోచనలతోటే సగం ఆరోగ్యము పాడైపోద్ది. పనే అదే. మందిరం టైం అయింది, అందరు వచ్చేసారు, ఇంక ఏసై కూడా వచ్చేసాడు. వచ్చి ఆయన పని ఏంటి? ప్రధాన యాజకుడు ఆయన ఏం చేస్తున్నాడు? అందరిని చూస్తున్నాడు. ఈడేంటి ఎట్లా, ఈ పిల్ల ఏంటి, ఏమేంటి, ఏమేంటి, ఎట్లా, ఈ జీవితం ఏంటి, ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు, హృదయం ఎట్లుంది, ఆలోచనలు ఎట్లున్నాయి, వాక్యం తీసుకుంటున్నారు లేదా, ఎట్లా ఎట్లా వాళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు,
అట్లా మనసుతో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అందరినీ ఇదే పనిలో ఉన్నాడు యేసయ్య. అంటే ఇంకా వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం అని దిగిపోతాం. వాక్యం లేదు, లేదు అట్ట అన్నట్టుగా అందరు అట్లా ఉన్నారు. కానీ ఈయన అందరం చూస్తున్నాడు. ఈమె ఎట్లుంది, ఆమె ఎట్లుంది, ఆయన ఎట్లున్నాడు, ఈయన ఎట్లున్నాడు, ఏంది బయట ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా చూస్తాడు, ఏ రీతికి మాట్లాడతాడు, ఎట్లా స్పందిస్తాడు, దైవజనులు అంటే ఎట్లా చూస్తారు, సంఘం అంటే ఎట్లా చూస్తారు, విశ్వాసాలు అంటే ఎట్లా, మందిరం ఎట్లా చూస్తారు, బయట ఏం చేస్తున్నారు, అన్ని చూసుకుంటా యేసయ్య అదే చూస్తా ఉన్నాడు. అందరినీ అంతా చూసుకుంటున్నాడు. మనసు ఎట్లుంది, ఆలోచన ఎట్లుంది, అసలు కానుకలు కూడా ఎట్లా వస్తున్నారు వీళ్ళు, ఏ మనసు చేస్తున్నారు, అసలు బయట నుంచి లోపలికి అడుగులు ఎట్లా పెట్టారు, వాక్యం చెప్తుంటే ఎట్లా ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నారు. యాజకుల పని అదే అమ్మా, మిమ్మల్ని కనిపెట్టుకుండడమే పని. ఎవరో చెప్పారు ఆయనకి అంటే కాదు, చెప్పించుకుంటాం, మరి తెప్పించుకుంటాం. ఏంటి ఏమంటారు కదా, తెప్పించుకుంటాం. ఏం చేస్తున్నారో తెప్పించుకుంటాం, ఏం మాట్లాడుతున్నారో తెప్పించుకుంటాం. దేవుడు అట్లా తెప్పిస్తాడు, చూపించాలి కదా. ఒరే మీరందరూ బాగుపడిపోయారు, పోండి, పోయి యాజకుడికి కనపరుచుకుంటున్నా, మొత్తం క్లియర్ అయిపోద్ది, మొత్తం విడుదలైపోతారు, ఆశీర్వాదాలు ఇంకా స్టార్ట్ అవుతాయి, మీ జీవితం గొప్పగా మొదలవుతుంది. వెళ్ళి యాజకుడుకు చూడాలి, ఆయన చూడాలి, పరీక్షించాల, ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం లోపం ఉందా, ఏంటి, ఏమైనా అవిధేయత ఉందా, క్రమం తప్పావా, నీ ఆసక్తి ఎట్లుంది, నువ్వు సమయం ఎట్లా గడుపుతున్నావు, దేని కొరకు పరిగెడుతున్నావు, ఏంటి, ఎన్ని విషయాలు, అన్ని ఎంక్వైరీ ఉంటాయి. అన్నిటి గురించి ఎన్ని చేసుకుని అన్ని చూసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టే మీ యొక్క జీవితాలు ఉంటాయి. ఆషామాషి కాదు, ఊరకేలేమి ఇక్కడ. అది గమనిస్తే ఈ యొక్క అన్నా కాదు, ఏలినవాడ, అది కాదా అయ్యా, కాదు నాయన. అటువంటి జీవితం ఉంటే నువ్వు నిత్యముగా ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబము ఉన్నతంగా ఆశీర్వదింపబడతాయి, దేవునికి ఆశీర్వాదాలు వచ్చి పడతాయి ఆటోమేటిక్గా. నువ్వు పరిగెట్టని అవసరం లేదు, వాటి కొరకు కార్యాలు అట్లా జరుగుతాయి, పరిస్థితులు అట్లా జరుగుతాయి.